హలో అందరికీ ఈరోజు సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక సొరకాయ తీసుకోవాలి, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనము ధనియాలు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా మనము కరివేపాకు వేసుకోవాలండి. అలానే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి. అసలు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రము. ఇవన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనము వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇలా అంతా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ముందే కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలను కూడా వేయించుకోవాలండి. ఈ సొరకాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన లేకుండా. అలానే ఈ ముక్క మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ సొరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ సొరకాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అందులో ఒక రకం అయితే నేను చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఈ సొరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ ద్వారా కూడా ముక్క అనేది బాగా మగ్గుతుంది. ఇలానే కొద్దిసేపు వదిలేయాలండి. ఒకసారి మళ్ళీ వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ సొరకాయ ముక్కలు అనేది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగానే వేయించుకున్నాం కదండి, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదు. మళ్ళీ సొరకాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది. కాబట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు కూడా అంతా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. సొరకాయ ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మనం ముందే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఎలా పట్టుకున్నాను. పరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు ఈ సొరకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కారంగా పుల్లగా తినాలనుకుంటే తప్పకుండా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము వేరే గిన్నెలోకి అయితే తీసుకుందామండి. అసలు ఈ సొరకాయ పచ్చడి మనకి ఎప్పుడైనా ఏమైనా తినబుద్ధి కానప్పుడు, నోరు సప్పబడిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అన్నం మొత్తం లాగిచ్చేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ సొరకాయ పచ్చడి పచ్చి పులుసు ఫ్లేవర్లో అయితే ఉంటుందండి. నేనైతే పోపు ఏం పెట్టుకోవడం లేదు. పోపు పెట్టుకునే పచ్చడి కూడా ఉంటుంది. దీనికైతే పోపు ఏం అవసరం ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.